ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు ప్రభువు నామంలో శుభములు కలుగునుగాక. ఈరోజు మనం వాక్య ధ్యానం, నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనం. ప్రభు వాక్య భాగం దీవించునుగాక. ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరులకు ఈ ఉదయకాలంలో దేవుడు మనకిచ్చినటువంటి మంచి వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మోషే 40 దినములు కొండ మీద ఉన్నప్పుడు, దేవునితో సహవాసం చేసినప్పుడు 40 దినాలు కూడా ఆయన ఉపవాసంతోనే ఉన్నాడు మోషే గారు. అప్పుడు దేవుడు సెలవిచ్చిన మాట అంటున్నాడు, 24వ వచనం, మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించను. చక్కని మాట సెలవిచ్చాడు. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద దహన బలులు, సమాధాన బలులు, నీ గొర్రెలు, నీ ఎద్దులను అర్పింపవలను. ఆ రోజున ఇశ్రాయేలు కూడా మోషే ద్వారా ఆజ్ఞాపించిన మాట, మంటి బలిపీఠం అక్కడ కట్టాలి, దాని మీద సమాధాన బలులు, దహన బలులు ఆయన కొరకు అర్పించాలి. మంటి బలిపీఠం అప్పుడు మోషే కట్టి అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ అవి తీసుకొచ్చినప్పుడు దాని మీద దహన బలి, సమాధాన బలి అర్పించేవారు. ఇప్పుడు ఈ రోజుల్లో మంటి బలిపీఠం అంటే మనల్ని మంటితో చేశాడు. ఈ బలిపీఠం మీద మనం కూడా ఏం చేయాలంటే సమాధానకరంగా బలి అర్పించాలి. సమాధానముతో మనం బ్రతకడము, సమాధానము కలిగి దేవుని స్తుతించడం, దేవుని కొరకు బ్రతకడం ప్రతిరోజు కూడా మనం చేయాలి. కాబట్టి ఈ మనము అనే ఈ దేహం మీద, మంటి బలిపీఠం అనే దేహం మీద మనం ఎప్పుడైతే సమాధాన బలులుగా సమాధానం కోరుకుంటూ ఆయన స్తుతిస్తామో, ఇప్పుడు ప్రభువారు మన యొద్దకు వచ్చి మనల్ని ఏం చేస్తారంటే ఆశీర్వదిస్తారు. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి, ఎక్కడైతే మనం చేస్తున్నామో ఆ స్థలానికి వచ్చి ప్రభువారు మనల్ని ఏం చేస్తారంటే ఆశీర్వదించడం. మనల్ని ఆశీర్వదించడానికి పిలిచాడు కానీ శాపగ్రస్తులు అవడానికి పిలవలేదు. ఆదికాండం 12వ అధ్యాయంలోనే అబ్రహామును పిలిచి, నీ బంధువులను, దేశాన్ని విడిచిరాన్ని నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించేవారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించేవారిని శపిస్తాను, అనేక జనములు నీలో నుంచి వస్తాయి, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండు అని చెప్పేసి దేవుడు అప్పుడే అబ్రహాంతో సెలవిచ్చాడు. అప్పటి నుంచి నడిపించుకుంటూ వచ్చి ఈ దినాన్ని సీనాయి పర్వతం మీద దేవునితో ముఖాముఖిగా మాట్లాడే ఆ గొప్ప ఆధిక్యత, ఆ గొప్ప కృపనే కేవలం మోషేకి ఇచ్చాడు. ఇప్పుడు ఈ మంటి బలిపీఠాన్ని ఎవరైతే సరి చేసుకుని యథార్థంగా, నమ్మకంగా, విశ్వాసంగా, పరిశుద్ధంగా, భయభక్తితో ఉన్నప్పుడు వీరందరినీ కూడా ఏం చేస్తాడంటే వారి యొద్దకు వచ్చి వారిని కూడా ఆశీర్వదించడానికి నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, నీవు ఈ రోజున ఈ మంటి బలిపీఠం మీద దహన బలి, సమాధాన బలి అనే ప్రార్థన జరుగుతుందా? ఆత్మదేవుడు నీలో కార్యం చేస్తున్నాడా? శరీరానుసారంగా బ్రతుకుతున్నావా? ఆత్మానుసారంగా బ్రతుకుతున్నావా? నీకు ఆశీర్వాదం రావాలి అంటే, కొంతమంది జీవితంలో ఆశీర్వాదం రావడం లేదని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటారు, రోధిస్తూ ఉంటారు. ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన దగ్గర నుంచి వస్తుంది. యాకోబు ఆశీర్వాదం దొంగచాటుగా పట్టుకెళ్ళిపోయాడు యాకోబు దగ్గర నుంచి, ఇశ్రాయేల్ దగ్గర నుంచి, క్షమించి. కానీ ఆశీర్వాదం అక్కడ రాలేదు. ఎప్పుడైతే యబ్బోకు దగ్గర ఆ రాత్రి పెనుగులాడి పోరాడాడు, అప్పుడు నీవు నన్ను దీవించితేనే కానీ విడిచిపెట్టినాడు ఒక పట్టుపట్టాడు యాకోబు ప్రార్థన. ఆల్ నైట్ బహుశా అక్కడ ప్రారంభమై ఉంటుంది. కాబట్టి అక్కడ ఆశీర్వదించాడు. అలాగే
నీవు కూడా ఈ దినాన్ని ఆశీర్వాదం పొందాలంటే దేవుని యొద్దకు రావాలి అంటే నీ ప్రవర్తన మీద, నీ ప్రార్థన మీద ఆధారపడి ఉంది. కాబట్టి నీ దేహం అనే, నీ హృదయం అనే మంచి బలిపీఠం మీద ఎలా ఉంది నీ ప్రార్థనా జీవితం అనేది ఒక్కసారి నిన్ను నువ్వు ఆలోచన చేసుకొని, లేకపోతే ఇప్పుడైనా మరి మార్పు చెంది ఆశీర్వాదానికి కారకుడైనటువంటి మరి అబ్రహాము ద్వారా మనకి ఆశీర్వాదం ఇచ్చడి, ఆశీర్వాదం అందరూ పొందుకోవాలని, ఆశీర్వదింపబడాలని ప్రభు పేరిట హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలో దీవించునుగాక. ఆమేన్.